ఇది రేపు వచ్చేటువంటి అమావాస్య 29 బుధవారం నాడు పుష్యమాసం పుష్యమావాస్య అంటాడు. దీన్ని మౌని అమావాస్య అంటాడు. ప్రజెంట్ కుంభమేళాలో జరుగుతున్న మహాకుంభమేళాలో కూడా అమావాస్య ప్రత్యేకంగా శివుడికి ఇష్టమైన రోజు. అదే రోజు కాలభైరవుడు కూడా చాలా ప్రీతికరమైనది. పితృదోషాలు, మాతృదోషాలు, పితృకారక దోషాలు, ఇలాంటి ఏదైనా మనం చేసినటువంటి పాపాలు ఏదైనా సరే దానికి ఈ యొక్క కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం పెట్టడం వల్ల చాలా వరకు సమస్యలు తీరుతాయి. రుణ బాధలు కానీ, తర్వాత కళ్యాణం వారికి కానీ, కళ్యాణం కాని వారు కానీ, సంతానం లేని వారు కానీ, లేదా అప్పులతో బాధపడుతున్న వారు కానీ, ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు కానీ, ఈ కూష్మాండ దీపం అనేటువంటిది ఒక కూష్మాండ దీపం ఒక చండీ హోమం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఇంతటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ కూష్మాండ దీపం అమావాస్య రోజు పెట్టడం వల్ల పితృకారక దోషాలు కూడా పూర్తిగా పోతాయి. కాబట్టి అందులో ఇది పుష్యమాసంలో వచ్చినటువంటి మౌని అమావాస్య ఉత్తరాయణంలో మహాకుంభమేళ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ రోజులో ఎవరైనా సరే భక్తులు వారికి వీలైన దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దేవస్థానంలో గుమ్మడికాయతో దీపం పెట్టడం వల్ల చాలా సమస్యలు అంటే మీకు ఒక చండీ హోమం చేస్తే ఎంతైతే ఫలితం ఇస్తాడో దానంత ఫలితం ఒక గుమ్మడికాయ దీపంతో పెడితే మీకు వస్తుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ దేవస్థానానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి ఆ కాలభైరవుడికి ఈ గుమ్మడికాయతో కూష్మాండ సమర్పించుకొని చూడండి. మీకు ఒక అమావాస్య తిరిగే లోపలే దాని ఫలితం ఏంటో తెలుస్తుంది.